వీళ్ళ ద్వారా వీళ్ళు డబ్బులు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు అనే దాని మీద చాలా వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 కంపెనీలు ఈయన క్రియేట్ చేశాడని, రాజకేశిరెడ్డి కొన్ని, ఇంకొక అతను వాళ్ళ అసిస్టెంట్ దుబాయ్ నుంచి ఆపరేషన్స్ చేశాడని. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో 3600 కోట్ల రూపాయల తాలూకు స్కామ్లా కనపట్ల, ఇంకా చాలా తరలించినట్టు కనపడతా ఉంది. ఎక్కడ దాకా ఉన్నాయి దీని రూట్స్, ఎలా వీళ్ళు ఆపరేషన్ చేసి ఉండొచ్చు? దీంట్లో నేను ఇందాకే చెప్పినట్టుగా డబ్బు మీదేమి ఇది మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బు, ఇది మైనింగ్లో వచ్చిన డబ్బు అని డబ్బు మీదేమి రాసి ఉండదు. అన్ని మూలాల్లో నుంచి వీళ్ళు అక్రమంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి వీటిని రిటర్న్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం విచారణ సీక్వెన్స్ ఒకసారి మనం గమనించుకుంటే మనకి 10 రోజుల నాడు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ విచారణ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ దేవరాజన్ విచారించిన తర్వాత వచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి చేయడం జరిగింది. అక్కడ వచ్చిన సమాచారం మేరకు సజ్జల భార్గవరెడ్డి ప్రస్తావన వచ్చింది, విజయానంద రెడ్డి ప్రస్తావన వచ్చింది. విజయానంద రెడ్డి మీద దాడి చేసి అతని ఆఫీసెస్లో ఎంక్వైరీ సెర్చ్ చేసి అతను విచారించిన తర్వాత వచ్చిన సమాచారం మేరకు ఇవాళ సునీల్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. అంటే ఇక్కడ ఒక సర్క్యూట్ లాగా వీళ్ళందరూ కలగలిసి ఏ డబ్బు అంటే ఏ మూలాల్లో నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా రూటైన్ చేయాలి, ఎవరెవరు ఏ పాత్రలు పోషించారు, ఎవరెవరు ఎంత మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఎవరెవరు ఏ దేశాలకు తరలించారు అనేది నిర్దిష్టమైన సమాచారాన్ని వాళ్ళ సిట్ ద్వారా సేకరించగలుగుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో బ్యాక్ ఎండ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా సమర్థంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనం సిట్టు సేకరించిన సమాచారాల గురించి, ఆ వెల్లడవుతున్న వాస్తవాల గురించే మనం విస్తుపోతూ ఉన్నాం. కానీ రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విదేశాలకు తరలించబడ్డ డబ్బు, ఆ విదేశాలకు తరలించే డబ్బు ఎవరి ద్వారా, ఏ కంపెనీల ద్వారా, ఏ మార్గాల్లో ఆ తరలించబడింది, అదే సందర్భంలో ముంబై, హైదరాబాదు, ఢిల్లీకి సంబంధించిన హవాలా నెట్వర్క్ వాళ్ళను కూడా విచారించినట్టుగా, వాళ్ళ ద్వారా కూడా సమాచారం సేకరించినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఏ రూపాల్లో ఏ విధంగా అక్రమ లావాదేవీల ద్వారా ఎక్కడికి తరలించారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు దానికి సహకరించారనే నిర్దిష్ట సమాచారం ఈ సిట్ ద్వారా, అంటే ఇక్కడ మద్యం కుంభకోణం ద్వారా జరుపుతున్న విచారణలో భాగంగా వీళ్ళ ద్వారా జరిగిన మొత్తం అక్రమాలకు సంబంధించి చాలా అక్రమాలకు. ఎందుకంటే మనం ఇవాళ 3500 కోట్ల గురించి మాట్లాడుకుంటున్నామండి. లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్కి చెప్పింది ఏంటి, దుబాయ్కే 4000 కోట్ల రూపాయలు తరలించారని చెప్పడం జరిగింది. ఒక్క దుబాయ్కే 4000 కోట్లు తరలిస్తే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజియానా వెళ్ళి స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పని అక్కడ ప్రయత్నం చేసినట్టుగా వార్తలు విన్నాం కదా. ఇవాళ జాంబియాలో 400 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడుల కోసం ఒక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలు 400 కోట్లు అక్కడ ఉన్నట్టుగా మన వార్తలు వింటా ఉన్నాం కదా. ఒక్క జాంబియా కన్నా టాంజియానాకి ఎందుకు పరిమితం అవుద్ది? అట్లా అవకాశం ఉంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల కూడా కానంతటి ఆర్థిక విధ్వంసాలకి, అంటే ఇవాళ చాలా సంవత్సరాలు, చాలా శతాబ్దాల పాటు ఆఫ్రికాలో ఉన్న ప్రతి మినరల్ వెల్త్ని, ప్రతి న్యాచురల్ రిసోర్సెస్ని యూరోప్ కంట్రీస్ వచ్చి వాళ్ళు దోచుకోవడం జరిగింది. ఇవాళ వాళ్ళకంటే పెద్ద స్థాయిలో వీళ్ళు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ప్రస్థానం కూడా ఈ రోజు బిగిన కాల. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజుల్లో ఈ అనిల్ రెడ్డి గారి మేనమామ విసు కన్సల్టెన్స్ సిసి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉండేవాడు. మంచు విష్ణు వాళ్ళ మామగారు, తాతగారు, వెరోనికా వాళ్ళ తాతగారు. అంటే సిసి రెడ్డి గారి తోబుట్టువేమో జాజిరెడ్డి గారి భార్య, సిసి రెడ్డి గారి కూతురేమో సుధీకర్ రెడ్డి భార్య. అంటే మేనత్త మేనకోడళ్ళు ఇద్దరు తోడుకోడళ్ళు అనమాట. అంతటి సన్నిహిత సంబంధాలు ఉన్న, అంటే సిసి రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ సోదరులు ఇద్దరు సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. వాళ్ళకి అంతటి ఆర్థిక స్తోమత అంతకుముందు లేదు. రాజశేఖర రెడ్డి గారి అక్రమ సంపాదన మనం ఎంతసేపటికి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల గురించే విచారం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. సౌత్ ఆఫ్రికా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ జిల్లాకొకళ్ళు వెళ్ళి సుధీకర్ రెడ్డి గారు ఆయన ఏం గడ్డ పని చేశాడు? ఆ రోజుల్లో విష్ణుకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చే నాటికే వేల కోట్ల రూపాయలు ఆశపడని చెప్పని చెప్పుకునేవాళ్ళు మనకి. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న ఆస్తులు? రాజశేఖర రెడ్డి గారు అనే ఒక్క 5 సంవత్సరాలు 3 నెలలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడి హయాంలో
వాళ్ళ కుటుంబం మొత్తం మర్రి చెట్టు ఓడల్లాగా ప్రపంచం మొత్తం విస్తరించగలిగారు. దానిలో భాగంగానే ఇవాళ కూడా ఈ ఆఫ్రికాతో చుట్టరకం ఆ 2004-9 మధ్యలోనే మొదలైంది. ఆ సిసి రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో విస్తరించిన దాంట్లో భాగంగానే వాళ్ళ టాంజానియా, జాంబియా ఎక్కడెక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి అక్కడక్కడ దాకా విస్తరించగలుగుతా ఉన్నారు. ఆ మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాలి అని అంటే ఇవాళ సిట్కి కొంత పరిధి ఉంటుంది. ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా సమర్థంగా ఇప్పటికే బ్యాక్ అండ్ విచారణ జరుపుతున్నట్టుగా వార్తలు వింటా ఉన్నాం. దీన్ని ప్రాపర్గా క్రాక్ చేయాలి అని అంటే అసలు సిసల మూలాల్లోకి వెళ్ళి అసలు దోపిడీదారుడు, మనం ఎంతసేపటికి ఏంటంటే కొంచెం పాలిష్డ్గా అంతిమ లబ్ధిదారుడు అని మాట్లాడుతున్నాం. వీళ్ళేం ఓల్డేజ్ పెన్షన్కి అప్లై చేశారు ఆ లబ్ధిదారుడు అనుకోవటానికి. అంతిమ దోపిడీదారుడు, అంతిమ దోపిడీదారుడు. ఈ అంతిమ దోపిడీదారుణ్ణి ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకురావాల్సి